అవి పైకి హాస్పిటల్స్లా కనిపిస్తున్న ఫక్తు వ్యాపార కేంద్రాలు. అవసరం ఉన్నా లేకపోయినా అనేక రకాల టెస్టులు రాస్తారు. అపాయమేమీ లేకపోయినా రోగితో పాటు బంధువుల ప్రాణం పోయేంతలా బెదిరిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేషెంట్ హాస్పిటల్లో అడుగు పెడితే చాలు ఆస్తులు అమ్ముకునేలా చేస్తారు. ఇక హాస్పిటల్లో నేమ్ బోర్డులో ప్రొఫెషనల్స్ కనిపించినా వైద్యం చేసేది మాత్రం సాధారణ వైద్యులే. సాదాసీదా హాస్పిటల్సే అయినా బిల్లు మాత్రం కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. అసలు ప్రైవేట్ ఆసుపత్రి ముసుగులో నల్గొండలో జరుగుతున్నది ఏంటి? వాట్స్ దిస్? జ్వరం వచ్చిందనో జలుబు చేసిందనో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నట్లుగా తయారైంది నల్లగొండలో సామాన్యుల పరిస్థితి. రోగం చిన్నదైనా అవసరం లేకపోయినా సరే టెస్టులు కంపల్సరీ. అవసరం లేని చికిత్సలు అందిన కాడికి దండుకోవటం ఇప్పుడు నల్లగొండలో పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత ఖర్చైనా సరే తమ వారిని కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు పడే ఆరాటాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. లక్షలకు లక్షలు బిల్లులు వేస్తూ మోయలేని భారాన్ని సగటు రోగి కుటుంబ సభ్యులపై వేస్తున్నారు. ఆ బిల్లులు చెల్లించలేక ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితం తిప్పర్తి మండలం పజ్జూరుకు చెందిన ఓ వ్యక్తికి అనారోగ్య సమస్య వస్తే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. ఆ ఆసుపత్రిలో చికిత్సకు అక్షరాల 25 లక్షలకు పైగా బిల్లు వేయటంతో పేషెంట్ కుటుంబం 1/2 ఎకరం భూమి అమ్ముకోవాల్సి వచ్చిందట. ఇదే సమయంలో చెండూరు మండలం పుల్లెంలకు చెందిన ఓ యువకుడిది అదే పరిస్థితి. అతనికి కూడా దాదాపు 9 లక్షల బిల్లు వేశారు. మరి బాధితులు ఈ స్థాయిలో బిల్లులు కడుతున్నా ప్రాణాలన్నా మిగులుతున్నాయా అంటే అదీ లేదు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల ధన దాహం ఇలా ఉంటే బాధితుల కుటుంబ సభ్యులకు ఆసుపత్రుల నిర్వాహకుల నుంచి వింత సమాధానాలు ఎదురవుతున్నాయట. బిల్లు తడిసి మోపిడవుతోన్న నేపథ్యంలో మరో ఆసుపత్రికి తీసుకెళ్తామంటే బ్రహ్మాండంగా తీసుకెళ్లొచ్చు, ఆలోపే ప్రాణాలు పోతాయి అంటూ భయపెట్టేలా మాట్లాడుతున్నారని పేషెంట్ బంధువులు చెబుతున్నారు. నల్లగొండలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీరు ఎలా ఉందో స్థానికుల మాటల్లోనే మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. లక్షలు బిల్లు చేసి ఆ తర్వాత వాళ్ళ రక్తాన్ని దాగుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు. సరైనటువంటి వైద్యులు లేకపోయినా కూడా ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్తూ వేలకు వేలు దోసుకుంటున్నారు. అంత మొత్తం వ్యవహారంలో ఆ ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్నటువంటి దోపిడీపై ప్రజా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అంటే మనం చూసినాం పుల్లెంలో కావచ్చు, పజ్జూరు కావచ్చు, ఇతరత్ర కేసుల విషయంలో లక్షలు లూటీ చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మా యొక్క గ్రామానికి చెందిన ఒక అబ్బాయి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని హాస్పిటల్లో చేరితే, నల్లగొండ పట్టణంలోని ఐకాన్ ఆసుపత్రిలో చేరితే ఐకాన్ ఆసుపత్రి వాళ్ళు సుమారు 10 లక్షల రూపాయలు వసూలు చేసి అటు కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వారు మేము ప్రభుత్వ ఆసుపత్రికి పోతాం, మేము ఇక్కడ డబ్బులు కట్టలేమని చెప్పి ఆ కుటుంబం ఆ యొక్క డాక్టర్లను సంప్రదిస్తే, నీ కొడుకుని నువ్వు ఈ హాస్పిటల్ నుంచి తీసుకుపోయినా 24 గంటల్లో చనిపోతాడు, మీరు ఇక్కడనే ఉండి ఆ యొక్క ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే ఆ పేషెంట్ చనిపోతాడని బెదిరింపులకు గురి చేసి ఆ కుటుంబం దగ్గర ఉన్న ఒక 10 గుంటల భూమిని కూడా అమ్మి ఆ యొక్క తన కొడుకుకి ఆ డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. మేము ఆ యొక్క ఆసుపత్రికి వెళ్ళి నిలదీసి అడిగితే వారు ఏమంటారంటే, నాకు ఎవరితో ఫోన్ చేపిస్తాం, మినిస్టర్తో ఫోన్ చేపిస్తావా, ప్రతిపక్ష నాయకులతో ఫోన్ చేపిస్తావా, తను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా నుండి కూడా డబ్బులు వసూలు చేయడం జరిగింది. చెప్పండి అంటే నల్గొండ డివిజన్లో కూడా ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ తర్వాత ఏం జరిగింది? నల్గొండ డివిజన్లో వార్డులో ఉన్న ఒక అబ్బాయికి చాలా అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి తీసుకుపోయినాం. హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్స్ చాలా క్రిటికల్గా ఉంది, అది ఉందని పేరెంట్స్ కాడ ఉన్న పైసలు మొత్తం గుంజి తర్వాతకి సారీ మేము ఒక స్టాలిన్ సినిమాలో చూసిన విధంగా డాక్టర్లు అదే విధంగా సేమ్ టు సేమ్ డిట్టో టు డిట్టో అదే విధంగా నల్గొండలో కూడా జరుగుతుంది. ఎలాంటి పేషెంట్లకి ఎలాంటి లాభం చేయట్లేదు. పట్టేటువంటి డాక్టర్లు విచ్చలవిడిగా ప్రజల్ని దోసుకు తింటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? అధికార దృష్టికి తీసుకుపోతే అధికారులకు కూడా లంచం ఇచ్చే విధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అయిపోయినాయి. మేము డిఎంహెచ్ఓ కాడికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా ఏమీ చేయలేరు. ఏదన్నా పోవాలంటే ఈ మీడియా వాళ్ళు కానీ మీడియా చాలా ప్రెజర్ చేస్తే తప్ప ఆ కుటుంబానికి చాలా కరెక్ట్గా అధికారులు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సరైనటువంటి అర్హత లేనటువంటి హాస్పిటల్స్, వైద్యులు హాస్పిటల్స్ పేరుతోటి అడ్డగోలుగా పుట్టగొడుగులాగా మనం ఉన్నటువంటి గల్లీలోనే దాదాపు 50 నుంచి 60 హాస్పిటల్స్ ఉంటాయి. ఆ తర్వాత నటరాజ్ థియేటర్ అంటారు, నటరాజ్ థియేటర్ నుంచి ప్రకాశం బజార్, హరిదీప్ వరకు కూడా ఇంకొక 50 హాస్పిటల్స్ ఉంటాయి. ఈ విధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే మొత్తం 150 నుంచి 200 హాస్పిటల్స్ ఉంటాయి. కానీ ఏ ఒక్క హాస్పిటల్లో స్పెషలిస్టు అంటే నిష్ణాతుడైనటువంటి వైద్యుడు లేక అందులో వచ్చినటువంటి రోగుల నుంచి డబ్బులను పిండుకోవడమే లక్ష్యంగా అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారు. ఆ తర్వాత
వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, అంతిమంగా వాళ్ళ ఆస్తుల్ని కూడా కాజేస్తున్నటువంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నల్లగొండలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా వాటిలో అర్హత కలిగిన వైద్యులు అందుబాటులో ఉండటం లేదట. ఇంకొన్ని ఆసుపత్రులైతే సరైన నిబంధనలే పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రశ్నిస్తే అవును నిజమే అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలు, అధిక బిల్లుల వ్యవహారం తమ దృష్టికి కూడా వచ్చిందంటున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు కూడా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అది మా దృష్టికి వచ్చిందండి. మేము కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి, దాని మీద మేము రైడింగ్ కూడా చేయడం జరిగింది. ఎక్కువ ఏంటంటే మిర్యాలగూడ ఏరియాలో మాకు ఇటువంటి న్యూస్లు వచ్చాయి. దాంతోపాటు అబార్షన్స్ కూడా కొన్ని జరుగుతున్నాయని తెలిసి మేము ఒక 10 days బ్యాక్ ఒకటి సర్ప్రైజ్ విజిట్ చేసి రైడింగ్ చేసి ఒక అబార్షన్ అయితే ఆపగలిగాము. అబార్షన్ చేసే ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో మేము విజిట్ చేసి అబార్షన్ జరుగుతున్న పేషెంట్ని వాళ్ళని కూడా మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సూర్యాపేట నుంచి వస్తే వాళ్ళ డిస్ట్రిక్ట్ కూడా పంపించేసి అక్కడ అధికారులు అయిన డిఎంహెచ్ఓకి DWO మేడం వాళ్ళకు కూడా చెప్పేసి ఆ బేబీ కూడా డెలివరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళ కేర్ అంతా కూడా వాళ్ళే చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఎటువంటి కూడా అబార్షన్కి ఎక్కడైనా ట్రై చేసినట్టు మనకు తెలిసినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఇచ్చాము. దాంతోపాటు కొన్ని విజిట్స్ కూడా చేసే కొన్ని హాస్పిటల్స్ ఎల్ఆర్లలో చేస్తున్నారని మాకు తెలిసింది. అటువంటి విజిట్ చేసి ఒక 2 హాస్పిటల్స్ కూడా క్లోజ్ చేయించాము. అవి మీ ఆఫీస్కు కూతవేటు దూరంలో ఒక 100కు పైగా హాస్పిటల్స్ ఉంటాయి. అందులో బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నటువంటి ఏ డాక్టర్ కూడా అందులో పనిచేయట్లేదు. పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సరైనటువంటి డిగ్రీలు లేవు. ఎందుకు వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవట్లేదు? అది మా దృష్టికి వచ్చిందండి. మేము ఇక్కడ నల్గొండలో కూడా కొన్ని విజిట్స్ అయితే చేశాము. మేము వాళ్ళకు కూడా అంటే అందరికి కూడా కలిపి ఒక సమావేశం ఆర్గనైజ్ చేసి అందరు కూడా వార్నింగ్ ఇద్దామని అనుకున్నాము. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ అయితే మేము మిర్యాలగూడలో 2 days బ్యాక్ చేశాము. అక్కడ ఉన్న ప్రైవేట్ డాక్టర్స్ అందరినీ మళ్ళీ ప్రైవేట్ అంటే డాక్టర్స్ కాకుండా కొన్ని నాన్ మెడికల్స్ కూడా హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా హాస్పిటల్లో ఏ డాక్టర్ పనిచేస్తున్నారు అనేది మాకు కంపల్సరీ వాళ్ళ సర్టిఫికేట్స్తో సహా మాకు సబ్మిట్ చేయాలని చెప్పాము. ఒకవేళ ఏ డాక్టర్ అయినా అక్కడి నుంచి కాకుండా వేరే హాస్పిటల్ చూసినా కూడా అక్కడ కూడా మనకి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పాము. దాంతోపాటు మనకి నాన్ మెడికల్స్ వర్క్ చేసే దగ్గర డాక్టర్లందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రమాణాలు పాటించాలని. ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది ముఠాగా ఏర్పడి డాక్టర్ల ముసుగులో అడ్డగోలుగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. మీరు బెదిరించేటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి, లేకపోతే డాక్టర్లు కానటువంటి వ్యక్తులు హాస్పిటల్ నిర్వహిస్తున్నారు, ఒకవేళ డాక్టర్ కానటువంటి వ్యక్తులు వైద్యం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. అటువంటిది ఏం లేదండి మాకు, ఎందుకంటే మేము డాక్టర్స్ కూడా ఎక్కువ అందరూ ఎథిక్సే పాటిస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంటే నాన్ మెడికల్ వాళ్ళు ఆపరేట్ చేసే అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసే హాస్పిటల్లో జరుగుతున్నాయి. మేము మెయిన్ ఫోకస్ అంతా కూడా వాళ్ళ మీద పెడుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.